హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్విక హ్యాండ్మేడ్స్. ఈరోజైతే మనం ఒక బ్యూటిఫుల్ సెంటర్ క్లిప్ ఎలా మేక్ చేసుకోవాలో చూసేద్దాం. ఈరోజైతే మనం ఎలిఫెంట్ డిజైన్స్తో సెంటర్ క్లిప్ మేకింగ్ అయితే చేసేద్దాం. సో నేనైతే ఇలా ఎలిఫెంట్ డిజైన్ని మన సెంటర్ క్లిప్ సైజ్ని బట్టి ఇలా డ్రా చేసి అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ దీని మీద ఓహెచ్పి షీట్ పెట్టేసి జర్దోజీతో అవుట్లైన్ అయితే మనం స్టిక్ చేసేసుకుందాం. ఈ ప్రాసెస్ని చూసేస్తూ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ గురించి కొంచెం విషయం అయితే చెప్తాను. లాంగ్ వీడియో అయితే చూసేయండి. సో నేనైతే స్టార్టింగ్లో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి ఎక్కువ అమౌంట్ పెట్టి అయితే నేనేం మెటీరియల్ తీసుకోలేదండి. ఇప్పుడైతే చాలామంది బిగినర్ కిట్స్ అనేసి సేల్ చేస్తున్నారు. అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు అయితే అలా బిగినర్ కిట్స్ అలా ఏమీ లేవు. జస్ట్ కొంత ఐడియాతో నేను కొన్ని అమౌంట్ తీసుకొని కొన్ని మెటీరియల్ మాత్రమే తీసుకొని స్టార్ట్ చేశాను అనమాట. సో ఫస్ట్ నేనైతే ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీద స్టార్ట్ చేయలేదు. నార్మల్ మట్టి గాజులు ఉన్నాయి కదా, వాటి మీద థ్రెడ్డింగ్ ఎలా చేయాలని అయితే ప్రాక్టీస్ చేశాను. సో మనకి పర్ఫెక్ట్గా థ్రెడ్డింగ్ వచ్చింది అనుకున్నాక నేను ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీద థ్రెడ్డింగ్ అయితే చేసేసి కొన్ని స్టోన్స్ అయితే తెచ్చుకున్నా కదా, వాటితో మనం ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది చూసుకొని కొన్ని డిజైన్స్ అయితే మేక్ చేశాను. అవి అయితే వాట్సాప్లో స్టేటస్ పెట్టడం అలా అయితే చేశాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ సిల్క్ థ్రెడ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి చాలా తక్కువ బడ్జెటే పడుతుందన్నమాట. సో ఎవరైనా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళ కోసం నేనైతే బిగినర్ కిట్ని అయితే లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ బిగినర్ కిట్లో వచ్చే ఐటమ్స్తో ఎలా మనం ఏ డిజైన్స్ మేక్ చేసుకోవచ్చు అనేది అయితే లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. సింపుల్గా నీట్గా ఎలా మేక్ చేసుకోవాలని అయితే వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా హాలిడేస్ కాబట్టి వాళ్ళు కూడా ఇలా క్రాఫ్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు కూడా బిగినర్ కిట్ని అయితే వచ్చు. చాలా సింపుల్గా పిల్లలు కూడా ఎలా మేక్ చేసుకోవాలని అయితే నేను చెప్తానమాట వీడియోస్లో. సో మీరు మీ ఫ్యామిలీస్లో ఫ్రెండ్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మన ఛానల్ని అయితే రికమెండ్ చేసేయండి. ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి. సో బిగినర్ కిట్కి సంబంధించిన విషయాలన్నీ నెక్స్ట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. బిగినర్ కిట్లో ఏ ఐటమ్స్ ఉంటాయి, మనం ఎలాంటి డిజైన్స్ మేక్ చేసుకోవచ్చు అనేది అయితే ఆ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి మనం ఎలిఫెంట్స్కి ఇలా షుగర్ బీడ్స్ని స్టిక్ చేసేసుకున్నాం కదా, నెక్స్ట్ రెడ్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ అలాగే 6K గ్రీన్ కలర్ కుందన్స్ని అయితే ఇలా తీసుకున్నాను. వీటితో ఇలా అయితే డిజైన్ చేసేసుకుంటే మనకి చాలా సింపుల్గా ఎలిఫెంట్ డిజైన్లో సెంటర్ క్లిప్ అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఇలా మనం ఫ్లవర్లో అన్నీ కూడా స్టిక్ చేసేసుకున్నాక దీన్ని అయితే మనం నీట్గా డ్రై అయినాక కట్ చేసేసుకోవాలి. సో కటింగ్ అయితే మెయిన్. ఇక్కడ ఈ ఎలిఫెంట్ డిజైన్ సింపుల్గా చిన్న కర్వ్స్ అయితే ఉన్నాయి కదా, అవన్నీ కూడా నీట్గా కట్ చేసుకుంటేనే మనకి ఫినిషింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా అయితే నీట్గా కట్ చేసేసుకున్నాక మనం ఈ సెంటర్ క్లిప్కి కొన్ని హ్యాంగింగ్స్ అయితే యూస్ చేస్తాము. సో ఇంకా ఎలివేట్ అవ్వడానికి ఈ సెంటర్ క్లిప్ మనం కొన్ని హ్యాంగింగ్స్ని అయితే యూస్ చేస్తాము. సో నేనైతే ఇలా రెడ్ అండ్ గ్రీన్లో కాంబినేషన్లో యూస్ చేశాను కదా, సో అలాగే ఐపిన్స్కి ఇలా హ్యాంగింగ్స్ అయితే అటాచ్ చేసేసుకున్నాను రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో. సో నేనైతే సింపుల్గా ఒక 5 హ్యాంగింగ్స్ని అయితే యూస్ చేస్తున్నాను. ఇలా స్టిక్ చేసేసుకోవాలి B7000 గ్లూతో. నెక్స్ట్ మనం సెంటర్ క్లిప్ని కూడా స్టిక్ చేసేసుకుంటే మనకి సెంటర్ క్లిప్ అయితే రెడీ అయిపోతుంది. ఈ క్లిప్ ఎలా ఉంది కామెంట్ చేసేయండి. ఇలాంటి ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ మేకింగ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.